ప్రభు చెబుతున్నాడు ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం ఉండంట ప్రభు దగ్గరంట కన్నీరు విడవాలంట. కన్నీరు. మనోళ్ళు కన్నీరు ఎక్కడ విడతారు చెప్పండి? ఒట్టి మాటలు చెప్పుకుంటారు, రోడ్ల మీద ఏడుస్తుంటారు. అది కాదు అక్క, ఇది కాదు చెల్లె, అట్ట చేసా చెల్లె, ఇది ఎట్ట చేసిన చెల్లె అని చెప్పేసి ఉత్త కోతలు చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ ప్రభు దగ్గర ఏడుస్తున్నారా? హల్లెలూయా. ప్రభు దగ్గర ఉంటుంది కదా, కన్నీరు విడవాలంటే ప్రభు దగ్గర నిన్ను నీవు ప్రభుకి అర్పించుకొని కదండి, ప్రభు దగ్గర ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభు దగ్గరంట కన్నీరు విడవాలంట. కన్నీరు. ఏంటి కన్నీరంటే, నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి అనారోగ్యం నుంచి, కుటుంబంలో అవసరతల గురించి, కుటుంబంలో వేదన దుఃఖము గురించి, నీ కుటుంబంలో అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వేం చేయాలంట? ప్రభు దగ్గర కన్నీరు విడవాలి. ఎలా అంట? ఉపవాసముండి ఉదయం లేయంగానే నీ తల అంటుకొనంటే తలకు పైకి తానం చేసుకొని ఏం చేయాలంట? నీ గదిలోకి వెళ్ళిపోయి ప్రభుతో మొరపెట్టడమే. నీ విన్నపములన్నీ ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా నువ్వు తప్పక నాకు ఎవరున్నారని ప్రభు దగ్గర కన్నీరు విడవటమే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును. ఇంకా చెప్పమ్మా. చాలండి. కన్నీరు విడుస్తూ దుఃఖించుతూ మనస్సు పూర్తిగా తిరిగి నా యొద్దకు రావాలా. ఎవరొద్దకు రావాలంట? నువ్వు అక్కడెక్కడ ఉన్నవేమో. అందుకు ఇరిమియా అంటాడు, ఇశ్రాయేలులారా తిరిగి రాని ఉద్దేశించలా మీరు తిరిగి నా యొద్దకే రావాలా. ఒకవేళ నువ్వు దారి తప్పున్నవేమో, బాప్టిసం తీసుకొని పరలోక ఆకారానికి రుచి మరిగి ఒకవేళ దారి తప్పున్నవేమో, కానీ ప్రభు వాక్యం అంటుంది కదా, నువ్వు మళ్ళా ఉపవాసము నీ కన్నీరు కారుస్తూ దుఃఖించుతూ మనస్సు పూర్తిగా మళ్ళా నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా. ఎక్కడ రావాలండి? ప్రభు దగ్గరికి రావాలా. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, శాంతిమూర్తి గనక అయ్యా నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తే ఆయనంట మనకు చేయాల్సిన కీడు చేయకుండా దాని ఎత్తరంట తప్పించి వేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనకు రావాల్సిన కీడు, మనకు రావాల్సిన శోధన రాకుండా దేవుని ఎత్తరంట దాన్ని తప్పించి వేస్తాడు.